శ్రీరామకోటి లేఖనము సూర్యప్రభ 25/4/97 నాటికి 75 లక్షలు పూర్తి చేసింది. ఆ సందర్భంలో త్వరలో భద్రాచలం వెళ్ళి ప్రస్తుతం ఉన్న 25 పుస్తకములను 25 లక్షల పుస్తకములను ఇవ్వబోతున్నాము. ఆ సందర్భంలో ఈ రోజున కొన్ని శ్లోకములు రికార్డు చేస్తున్నాము రేపొద్దున వీడియో కోసం. ధ్యాన శ్లోకములు. ఈ ధ్యాన శ్లోకములు శ్రీరామకోటి వ్రాయటకు పూర్వము గాని వ్రాసిన పిమ్మట గాని పఠించుట చాలా మంచిది. శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమానసే మణిమయే వీరాసనే సంస్థితం అగ్రే వాచయతి ప్రభంజనమతే తత్వం మునిభ్యం పరం యాభ్యాంతం భరతాదివి పరివృతం రామం భజే శ్యామలం. నమోస్తు రామాయ స లక్ష్మణాయ దేవ్యై చ తవ్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః. మాతా రామో మత్పితా రామచంద్రో భ్రాతా రామో మత్సఖా రామచంద్రః సర్వంస్య మే రామచంద్రో దయసో నాణ్యం దైవం నైవ జానే న జానే. ఇచ్ఛామో హి మహాబాహుం రఘువీరం బలా మహాబలం గజేన మహంతాయాంతం రామం శత్రువృతాసనం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయాం పతయే నమః. ఇక్ష్వాకువంశార్ణవతారరత్నం సీతానాం యౌవన భాగ్యరత్నం వైకుంఠరత్నం మమ భాగ్యరత్నం శ్రీరామరత్నం శిరసా నమామి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీరామ రామ రామేతి సమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామకోటి వ్రాయువారు గమనించవలసిన విషయములు. భోజనమునకు ముందు గాని వెనుక గాని పగలు గాని రాత్రి గాని సర్వకాల సర్వావస్థల విరామము దొరికినప్పుడంతయూ వ్రాయవచ్చును. వ్రాయినప్పుడు దిక్కులు తోడరాదు, మాటలాడరాదు, మనస్సు వేడరాదు, త్రికరణ శుద్ధి కావలను. దీనికి మించిన శుద్ధి లేదు. ఒకసారి శ్రీరామ అని వ్రాయి లోపల 3 సార్లు శ్రీరామ 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 అని గాని శ్రీరామ రామ అని ఒకసారి గాని ఉచ్చరింపాలను. బహు ఉత్సాహము సంతోషముతోనూ భక్తి శ్రద్ధలతోనూ వ్రాయవలను. నిర్బంధ కార్యముగా ఎంచుకొని విసుగు చెందరాదు. వ్రాసిన అక్షరములు రమ్యములై చూచేవారులకు సంతోషం కలుగునట్లు ఉండవలను. కానీ చిరాకుగా ఉండటకూడదు. విడివిడిగా వ్రాయవలను. శ్రద్ధయే కొనియాడదగినది గాని సంఖ్యాధికము కాదు. నిష్కామ బుద్ధితో ఇది భగవత్ సేవ అయిన తలంపుతో శ్రీరామకోటి వ్రాయవారు నిర్మల బుద్ధితో నమస్కారమునకు మించి చేయవలసిన శాంతి ఏదియూ లేదు. భగవంతుడు నమస్కార ప్రియుడు. శక్తి గలవారు ఒకరిద్దరు సత్పాత్రులకు అన్నదానం చేయవలను. ఒక్కొక్క సంపుటం పూర్తి కాగానే దానిని దేవుని పూజామందిరమున దేవుని పూజించినట్ల పూజింపవలేను. నిరసనగా విడవరాదు. ఆచార సంపన్నులై శీలవంతులకు ముత్తైదువులు తులసి భృగువార లక్ష్మీ పూజలతో పాటు ఈ పుస్తకములను పూజించుకొనలేను. ప్రతి పేజీ పైభాగమున శ్రీరామరక్ష సర్వ జగద్రక్ష అని వ్రాయవలను. ప్రతి పేజీ వ్రాయట పూర్తి అయిన పిదప క్రింది భాగమున శ్రీరామ శరణం మమ అని వ్రాయవలను. రోళ్ల మీద ప్రతి భాగంలోనూ శ్రీరామ రామ రామ అని వ్రాయవలను. వ్రాసిన పుస్తకము ఆవలు నుంచినప్పుడు ఇంకనూ వ్రాయటకు ఎక్కువ సమయం లభించకపోయినే అని చింతింపవలేనే కాని అబ్బా ఈ దినమునకు ఇది వ్రాసి గట్టుపడితేనే మనసుతో భావించరాదు. శక్తి గల వారు ఒక పుస్తకమును పూర్తిగా వ్రాసిన పిదప 1-2 సత్పాత్రులకు భోజనం పెట్టడం మంచిది. ఏనాడెంత వ్రాసినది తెలియనట్లు తేదీ వేయుచుండవలెను. శ్రీరామకోటిని వ్రాయి వారికి చిత్రలేఖనమందు ప్రవేశము నెడల వివిధ రంగుల తీరాలతో అనేక భగవత్ సంబంధమైన పటములపై కూడా వ్రాయవచ్చును. శ్రీరామకోటి లేఖనందు మనోవాకాయ కర్మలు ఏకమగును. త్వరలో ధ్యానం కుదురును. భక్తులకు భగవన్నామ లేఖనము భగవత్ప్రాప్తికి అతి సులభమగు మార్గము. కోటి పుస్తకము అయిన తర్వాత గాని లేక ప్రతి సంవత్సరము ఆఖరిన వ్రాసినంత వరకు గాని శ్రీ సీతారామస్వామి వారికి సమర్పించవలను. ఓం శాంతి శాంతి శాంతి.
ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. హనుమత్సీతా సమేత లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సులభశైలి శ్రీరామనామ కోటి లేఖనం గురించి. భక్తమహాశైలారా, మానవ జన్మ అతి దుర్లభం. మానవుడు జన్మరాహిత్యమునందుటకు ఇహలోకమునందు సుఖము, పరలోకమునందు శాశ్వత ఆనందము పొందుటకు శ్రీరామనామ స్మరణయే ముఖ్య సాధనము. ఆంధ్ర వాల్మీకి శ్రీ వావిలకల్లిన సుబ్బారావు వాసుదాసు గారు శ్రీరామ రామ రామాను మంత్రము సహస్రనామమునకు సమానమని ఈ క్రింది విధముగా నిరూపించినారు. బీజవర్గ విచక్షణ ప్రకారము రా 2, మా = 5, మొదటి రామ 2 × 5 = 10, రెండవ రామ 10 × 10 100, మూడవ రామ 100 × 10 1000 సహస్రమగును. ప్రభు, ఏ ఉపాయము చేత శ్రీ విష్ణు సహస్రనామమును సులభముగా పారాయణ చేయవచ్చును అని పార్వతీదేవి ఈశ్వరుని అడిగాను. ఈశ్వరు వాద్య శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓ పార్వతి, శ్రీరామ రామ రామ అని పఠించుతూ నేను రాముని యందే రమించుతున్నాను. ఆ రామనామము సహస్రనామమునకు సమానమైనది అని ఈశ్వరుడు చెప్పాను. కనుక మానవ జన్మ పొందినందులకు శ్రీరామ రామ రామ అని లెక్కించి జన్మ సాఫల్యత నందవలను. భద్రాచల క్షేత్ర మహిమ. భారతవనిలో అతి ప్రసిద్ధిగాంచిన శ్రీరామ క్షేత్రం భద్రాచలం. భద్రమహర్షి గిరిరూపమున శ్రీరాముని దర్శనార్థమై ఘోర తపం ఆచరించి శ్రీరాముడు అవతారమును తాళించిన పెదప కూడా తపము స్వల్ప తత్ఫలితముగా శ్రీ మహావిష్ణువు చతుర్భుజ రామునిగా వామాంకమున సీతాయుక్తుడై లక్ష్మణ సమేతముగా విచ్చేసి భద్రమహర్షికి దర్శనమిచ్చెను. భద్రుని కోరికపై భద్రగిరిపై భద్రుని హృదయస్థానమున దివ్య రూపమున ఆవిర్భవించెను. ఈ కారణమున ఈ పుణ్యక్షేత్రమునకు భద్రాచలమని పేరు వచ్చినది. నేడు శ్రీ రామక్షేత్రం మరియు శ్రీరామక్షేత్రం మరియు వ్యవహరింపబడుతున్నది. శ్రీ భద్రాచల సీతారామచంద్ర స్వామి వారి సన్నిధిన జరుగు ముఖ్య పూజాధికముల వివరములు. 1. శ్రీ సీతారాముల నిత్య కళ్యాణం. 2. శ్రీ సీతారాముల కళ్యాణం శ్రీరామనవమి రోజున. 3. పట్టాభిషేకము. 4. శాశ్వత నిత్య కళ్యాణము. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయాం పదే నమః. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. శ్రీరామ 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 శ్రీరామ. శ్రీ ఆంజనేయ దండకము. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం పఠంతం ప్రభాతంబు సాయంత్రము నీనామ సంకీర్తన చేసి నీ రూపు వర్ణించి నీ మీద నేదండగంబక్కడింజాయి నోహించి నీ మూర్తిగా వించి నీ సుందరం పెంచి నీదా సదాసుందనే రామ భక్తుండనని నే కొల్చిదన్. నీ కటాక్షమునం తూచితే వేడకలు చేసితే నా మొరాలించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాన్వయాదేవ నిన్నంత నేనంత వాడు దయాశాల వేదూచితే దాత వేవోచితే దగ్గరని పిలిచితే తొలి సుగ్రీవుని మంత్రివై స్వామి కార్యములందుండి శ్రీరామ స్వామిత్రులను చూసి వారిని విచారించి సర్వేసు పూజించి అబ్బానిజంబంటు గావించి అవ్వారిని చంపి కాపుస్తు తెలకుని దయాదృష్టి వీక్షించి కిష్కింద గేదించి శ్రీరామ కార్యార్థమై లంక కేదించి లంకణిని చంపి లంకయ్యను కాల్చిన భూముజం చూచి ఆనందం ఉప్పంగా ఆవంగరంభించి ఆ రత్నముందొచ్చి శ్రీరామునకు నిచ్చి సంతోషించేసి సుగ్రీవుడా ఎంగదా జాంబు అంతాది నీరాజలంగూడియా చేతు ఉందాటి వానరల్మూక పెన్మూకలై దైత్యులందుంచగా అనంత అవునుండంతకాలాగిన రుద్రుండై వారి బ్రహ్మాండమైనట్టి ఆ శక్తి ఎన్నువేసి ఆ లక్ష్మణుని మూర్తును అందించగాన పుడే పోయి సంజీవి ఎందుకు సౌమిత్రకిన్నిచ్చి ప్రాణము రక్షించగా కుంభకర్ణాది వీరాది లబ్బోడి శ్రీరామ బాణాగ్ని వారంది నిండా వనంతంపగా అంత లోకములు ఆనందమయ్యుండ నవ్వేళయ విభీషణకును వేడు కందోడుకును వచ్చి పట్టాభిషేకము చేయించి సీతామహాదేవి కిందొచ్చి శ్రీరాముకి అయోధ్యకును వచ్చి పట్టాభిషేకము సంరంభమయ్యున్న నీకన్నా నాకెవరం గోరు మిలేరంత మన్నించిన రామభక్తి ప్రశస్తముగా నిన్ను నీనామ సంకీర్తనలు చేస్తే పాపములు బాయినే వైములు తీరనే భాగ్యములు కలుగునే సకల సామ్రాజ్యములు సకల సంపత్తులు కలుగునే వానరాకార యోభక్త మందార యోపుణ్య సంచార యోధీర యోవీర నీవే సమస్తము నీవే మహాఫలముగా వెలసి ఆ తారక బ్రహ్మ మంత్రము సంధానమును చేయుచును స్థిరముగా వజ్రదేహముందా శ్రీరామ శ్రీరామ ఎంచును మన అద్భుతమై ఎప్పుడు దప్పగందలుతు నా దీపం ఎందుండి ఎన్ దీర్ఘదేహము త్రైలోక సంచారివై రామనామాకృత్యానివై బ్రహ్మవై బ్రహ్మతేజంబునరోధన నిజ్వాల కల్లోల హావీర హనుమంత ఓంకార ఓంకార శబ్దములను భూత ప్రేత పిశాచ శాకిని ఢాకిని మోహిని గారి దయ్యములను నీల వాలంబులను దుటి నేలంబడం బట్టి నీ ముష్టి ఘాతంబులను బాహు దండంబులను రోమ కండంబులను దుంచు కాలాగు రుద్రుండవై బ్రహ్మ ప్రభా వాచితంబైన
నీది వ్యతేజం వరంజోతిరారణ ముద్దు నరసింహయంతం దయాదృష్టి వీక్షించి నన్నేరు నా స్వామి నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే వ్రతపూర్ణకారి నమస్తే వాయుపుత్ర నమస్తే 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 నమో నమః. ఈ దండకము బహునిష్ఠతో పఠించినట్లయినా సర్వపాపములు నశించును, భయరోగ బాధలు ఉండవు, భాగ్యములు కలుగును, సకల సామ్రాజ్యములు సకల సంపత్సరములు కలుగును, భూత ప్రేత పిశాచ పురగ శాకిని డాకిని గాలిదేయములు దగ్గరకు చేరవు. ఓం